ఆరోగ్యం మనకు బాగుండాలంటే మనం నీరు ఖచ్చితంగా తాగాలి. నీరు తాగితే బాడీ హైడ్రేట్ అవుతుంది. దీంతో చాలా సమస్యలు దూరం అవుతాయి. అయితే ఏ నీరు తాగాలనేది కొంతమంది మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. చాలామంది కొంతమందికి వేడి నీళ్ళు తాగితే మంచిదా, చన్నీళ్ళు తాగితే మంచిదా అనే సందేహాలు ఉంటాయి. కొంతమంది చల్లని నీరు తాగాలంటే ఇష్టపడుతూ ఉంటారు. కానీ మరీ అంత చల్లని నీరు అయితే అంత మంచిది కాదు. ఫ్రిడ్జ్ వాటర్ అయితే ఆరోగ్యానికి హానికరమనే చెప్పుకోవచ్చు. అందుకే గోరువెచ్చని నీటితో వేడి చేసుకొని తాగాలి. దీనివల్ల జీర్ణక్రియ సమస్య మరింత మెరుగవుతుంది. వేడి నీరు తాగటం వల్ల ఆరోగ్య ప్రమాదాలు తగ్గుతాయి. కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. కేవలం వేడి నీటి తాగే రక్తంలో చక్కెర స్థాయిలు మాత్రమే తగ్గుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల అనేక మార్పులు వస్తాయి. దీనివలన వాళ్ళకి అధిక రక్తపోటు, మూత్రపిండాల సమస్యలు, మలబద్ధకం, జీర్ణక్రియ సమస్యలు వంటివి వచ్చాయి. వీటిని తగ్గించేందుకు మనం రోజుకి 8 నుంచి 10 గ్లాసులు వాటర్ అనేది తాగాలి. వేడి నీరు తాగడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రోజు వేడి నీరు తాగితే జీవక్రియలు బాగా మెరుగవుతాయి. జీర్ణ వ్యవస్థ సమస్యగా మారుతున్న వారికి ఈ నీరు అనేది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంతేకాదు, వేడి నీరు అనేది మన ఒంట్లో ఉన్న విషాన్ని బయటికి నెట్టేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు కూడా వేడి నీరు తాగితే చాలా మంచిది. కానీ షుగర్ ఉన్న వారికి వేడి నీరు తాగితేనే బ్లడ్ షుగర్స్ లెవెల్స్ తగ్గుతాయని ఎలాంటి ఆధారాలు లేవు. అయినప్పటికీ ఇది రక్తంలో చక్కెర స్థాయిలను బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది. ఎందుకంటే మనం రెగ్యులర్గా నీరు తాగితే బాడీలో విష పదార్థాలు విడుదలవుతాయి. దీని కారణంగా రక్తంలో అదనపు చక్కెర మూత్రం ద్వారా తొలగించబడుతుంది. వేడి మాత్రమే కాదు, సాధారణ నీరు కూడా చాలా మేలు చేస్తుంది. అలాంటప్పుడు కనీసం 3 లీటర్ల నీరు తాగడం చాలా మంచిది. సరైన సమయంలో సరైన విధంగా తాగితే మనకి ఎన్నో